వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఓలా డిస్క్ ప్యాడ్స్ ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా వెహికల్కి ఉన్న రేర్ క్యాలిబర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోస్ పైప్కు ఉన్న ఎల్ఎంకి స్క్రూ రిమూవ్ చేయాలి. క్యాలిబర్కి ఉన్న బ్రాకెట్ని రివర్స్ డైరెక్షన్లో పుష్ చేసి దానికి ఉన్న ఓల్డ్ డిస్క్ ప్యాడ్స్ని రిమూవ్ చేయాలి. ఇది డిస్క్ ప్యాడ్ విత్ షాఫ్ట్ హోల్స్. ఇది దాని కౌంటర్ పార్ట్ వితౌట్ షాఫ్ట్ హోల్. క్యాలిబర్కి ఉన్న బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. ఇది డిస్క్ క్యాలిబర్ బ్రాకెట్. ఇప్పుడు ఆ బ్రాకెట్ ఎక్కడైతే కూర్చుంటుందో ఆ హోల్స్లో గ్రీసింగ్ చేసుకోవాలి. బ్రాకెట్ గ్రీసింగ్ అన్నది 100% మ్యాండేటరీ అండి. బ్రాకెట్ గ్రీసింగ్ ప్రాపర్గా ఉంటే బ్రాకెట్ మూమెంట్ ఈజీగా ఉంటుంది. మూమెంట్ ఉంటే డిస్క్ ప్యాడ్స్ త్వరగా అరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సిలిండర్ని రివర్స్ డైరెక్షన్లో పుష్ చేసుకోవాలి, సో దట్ న్యూ బ్రాకెట్ ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు న్యూ డిస్క్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేద్దాం. ముందు వితౌట్ షాఫ్ట్ హోల్స్ ఉన్న ప్లేట్ని లోపల ఫిట్ చేయాలి. ఇప్పుడు విత్ షాఫ్ట్ హోల్స్ ఉన్న ప్లేట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో గాయస్, మీకు మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఈవీ ప్రాబ్లమ్స్ని కమెంట్ చేయండి. మా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన 2 డిస్క్ ప్యాడ్స్ కూడా ప్రాపర్గా ఫిట్ అయినాయి అండ్ విత్ ప్రాపర్ గ్యాపింగ్ తోటి. ఇప్పుడు ఆ గ్యాప్లో డిస్క్ ప్లేట్ని అడ్జస్ట్ చేసి క్యాలిబర్ బ్రాకెట్ని వెహికల్కి ఉన్న బ్రాకెట్తో ఫిట్ చేసి ఎల్ఎంకిస్ ఫిట్ చేసేయాలి. గైస్, ప్లీజ్ ఫాలో అవర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. మీరు నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో మీరు కింద కమెంట్లో ప్లేస్ చేయండి, సో దట్ మీకు అదే వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇప్పుడు మీరు రైల్ వీల్ రొటేట్ చేసి అది ఫ్రీగా ఫిట్ అయిందా లేదా చూసుకోవచ్చు. ఈవీ స్పేర్ పార్ట్స్కి సంబంధించిన వీడియోస్ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటామండి. మేము పోస్ట్ చేసే వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈవీ స్పేర్ పార్ట్స్ని చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.